అక్కడ జరిగిన రక్తపాతం చూసి ఐశ్వర్య ఒక్కసారిగా షాక్ అయిపోయింది. కళ్ళు తిరిగినట్టు అనిపించి మళ్ళీ అక్కడే స్పృహ తప్పిపోయింది. అది ఊహించని ఆకాష్కి ఐశ్వర్యని చూసి ఊపిరాడినంత పనైంది. తనకి గాయాలై అప్పటికే చాలా సమయం అయింది. రక్తం ఇంకా తన ఒంటి నుండి దారాలుగా కారుతూనే ఉంది. ఐశ్వర్యని అలా చూసి టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడనట్లుగా అనిపించింది ఆకాష్కి. ఐశ్వర్యని తన 2 చేతులతో ఎత్తుకుని మైకేల్ కమ్ విత్ మీ అని అరిచాడు. ఆకాష్ పిలిచిన వెంటనే మైకేల్ వెంటనే అలర్ట్ అయ్యి అతని దగ్గరకు వచ్చాడు. మైకేల్ బీ అలర్ట్. చూస్తుంటే ఈ గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉంది. నేను దీన్ని ఎలాగైనా ఫేస్ చేస్తాను. కానీ ఐశ్వర్యకి థ్రెట్ ఉండే ప్రమాదం ఉంది. ఇక నుండి తనకు టైట్ సెక్యూరిటీ పెట్టు. ఎటువైపు నుండి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. ఆమె మీద ఈగ వాలినా ఊరుకోను. నేను చెప్పడం మర్చిపోయాను. స్వీటీని కూడా రక్షించండి. ఇక్కడే ఎక్కడ ఉంటుంది. తనని నేరుగా హాస్పిటల్కి రమ్మని చెప్పు. జాగ్రత్తగా ఉండు. వెళ్ళు. అన్నీ దగ్గరుండి చూసుకో అని చెప్పి ఆకాష్ అక్కడి నుండి బయటికి వచ్చేశాడు. ఆకాష్ చేతిలో ఉన్న ఐశ్వర్య మాత్రం చలనం లేనట్లుగా నిర్జీవంగా పడింది. అయ్యో ఐషు, ఏమైందే? కమాన్ ప్లీజ్, కళ్ళు తెరు అని పరిగెడుతున్నంతసేపు ఐశ్వర్యని పిలుస్తూనే ఉన్నాడు ఆకాష్. అంతలో అక్కడికి మాయ పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాష్కి ఎదురుగా నిలబడింది. ఆకాష్, నేను కూడా వస్తాను. హాస్పిటల్లో ఐషుకి తోడుగా ఉంటాను అని తల దించుకుని చెప్పింది మాయ. ఆమెను చూడగానే ఆకాష్కి ఎక్కడలేని కోపం వచ్చింది. నా కళ్ళ ముందు ఇంకొక్క క్షణం ఉన్నా నేను ఊరుకోను. గెట్ లాస్ట్. నా కంటికి కనిపించుకో అని గట్టిగా అరిచాడు ఆకాష్. ఆ అరుపుకి మాయ ఒక్కసారిగా అదిరిపడి వెనక్కి జరిగింది. ఆమె పక్కకి జరిగి దారి ఇవ్వగానే ఆకాష్ని చంపేసేలా చూస్తూ ఐశ్వర్యని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు ఆకాష్. ఇన్నాళ్ళు ఆకాష్ ఒక సాధారణమైన ఉద్యోగి అని అనుకుంది. కానీ అతని వెనుక ఇంత పవర్ ఉందని ఇప్పుడే తెలిసింది. అతనికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని ఈ రోజుతో స్పష్టంగా మాయకు తెలిసిపోయింది. కానీ ఆకాష్ వెనుక ఇంకా ఏదో పెద్ద మిస్టరీ ఉంది అని మాత్రం ఆమెకి కొద్దిగా అర్థమైంది. ఆకాష్ బాగా డబ్బున్నవాడని తెలిసాక మాయ చాలా అంటే చాలా అప్సెట్ అయింది. ఛా, తప్పు చేశాను. బంగారు కోడి పెట్టేలాంటి ఆకాష్ని వదిలేసి బాయిలర్ కోడ్ లాంటి అరవింద్ వెంట పడ్డాను. నాకసలు ఏమాత్రం బుద్ధి లేదు. నేను ఎంత పెద్ద లూజర్ని. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నానే మాయా. వాడికి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకుంటే కంటి చూపుతోనే మాఫియాని గడగడలాడించే డాన్ జితేంద్ర చటర్జీని కూడా అతని ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వామ్మో, ఆకాష్ స్థాయి ఏంటో నా ఊహ కూడా అందట్లేదు. ఇలాంటి భర్త దొరకడం నిజంగా ఐశ్వర్య అదృష్టం అని మనసులోనే ఐశ్వర్యకు పట్టిన అదృష్టానికి కుళ్ళకుంది మాయ. మాయ అలా అనుకుంటుండగానే ఐశ్వర్యని కార్ ఎక్కించి వేగంగా హాస్పిటల్ వైపు పరిగెత్తించాడు ఆకాష్. ఆ కార్ వెళ్ళిపోగానే అక్కడున్న గార్డెన్ మూలన ఉన్న రేఖ మెల్లగా బయటకొచ్చింది. పొదల మాటన అంతసేపు నక్కి నక్కి దాక్కున్న రేఖ ఆకాష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడని తెలియగానే ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది. అమ్మయ్యా, నా ప్రాణాలు సేఫ్. వామ్మో, ఇలా ఉన్నారేంట్రా ఒక్కొక్కడు. నా పాటకి నేనేదో ట్రయల్స్ వేసుకుంటుంటే ఇలా చిక్కుకున్నానేంటి? దొరికినోని దొరికినట్టు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తున్నారు. కాసేపు ఇక్కడే ఉండుంటే కాంచనమాలలాగా నేను కూడా ఎప్పుడో చచ్చేసేమో అయిపోయి ఉండేదాన్ని అని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తాను బతికి బయటపడ్డానని ఆనందంగా అనుకుంది రేఖ. చావు నుండి తప్పించుకున్నందుకు కాస్త సంతోషంగా ఉన్నా ఆమెకి ఇంకా లోలోపల భయంగానే ఉంది. ఆమె ఒళ్ళంతా వానలో తడిసినట్టు చెమటతో తడిసిపోయింది. గుండె ఇంకా గట్టిగా కొట్టుకుంటూనే ఉంది. అరచేతిలో చెమటలు పట్టాయి. తన ఊపిరి శబ్దం ఆమెకి వినిపించసాగింది. దీనంతటికీ కారణమైన రేఖను ఆకాష్ తనని వదలడని తెలుసు. ఆమెను కూడా ఆ బోనులో పడేసి మృగాల్లో ఉన్న ఆ కుక్కలకు ఆహారంగా వేస్తాడేమో అని భయపడింది. ఆమె తన మెడకు పట్టిన చెమటను తుడుచుకుంటూ ఆలోచనల్లో ఉండగానే వెనకాల నుండి ఎవరో ఒకరు భుజం మీద ఒక్కసారిగా చేయి వేశారు. అప్పటికే భయంతో గజగజమని వణుకుతున్న రేఖ తన మీద ఎవరో చేయి వేయడంతో ప్రాణాలు పోయినట్టుగా అరిచింది. ఆకాష్ మనుషులు ఎవరో వచ్చి వెనకాల నిలబడ్డారేమో అనుకున్న రేఖ తనని చంపుతారని భయంతో, సార్ నేనేం చేయలేదు సార్, నాకెందులో ఎలాంటి సంబంధం లేదు సార్, ఒకవేళ సంబంధం ఉన్నా బుద్ధి గడ్డి తిని ఇలా చేసి ఉంటాను సార్, నన్ను వదిలేయండి సార్, నాకు అసలు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు సార్, ఆడపిల్లని జాలి చూపించి వదిలేయండి సార్ అని భయపడుతూ కళ్ళు మూసుకుంది రేఖ. హలో హలో, కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూడు, భయపడింది చాలు అన్న స్వరం వినిపించగానే రేఖకు కాస్త ఉపశమనంగా అనిపించింది. కూల్ రేఖ, కూల్ అని తన ముందు వచ్చి నిలబడ్డాడు అరవింద్. థ్యాంక్ గాడ్, నువ్వా? భయపడి చచ్చాను అని గుండెల మీద చెయ్యేసుకుని అంది రేఖ. నేనే. ఇంకెవడైనా అయితే నువ్వు మాట్లాడేదాకా ఉంటారా? ఎప్పుడో కాల్చి పడేస్తారు అని జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు అరవింద్. అరవింద్,
నేనెంత గొప్ప ఘోరం చూశానో. అన్నిటికీ మించి ఆకాష్ని అనరాని మాటలు అన్నాను. అన్నిటికన్నా హీనంగా చూశాను, అవమానించాను. అతని బట్టల గురించి, శాలరీ గురించి, అతని బతుకు గురించి పిచ్చి పిచ్చి కమెంట్లు అన్నీ చేశాను. అండ్ ఇప్పుడు ఐశ్వర్యకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాను. నన్ను ఎలా వదులుతాడు చెప్పు అని ఆకాష్ గురించి భయపడుతూ వణికిపోయింది రేఖ. అవును, ఐశ్వర్యకి ఇప్పుడు బాగానే ఉన్నట్లుంది. కానీ తనకి ఏమైనా అయితే మాత్రం వెతుక్కుంటూ వచ్చి నీ పని పడతాడు ఆకాష్ అని చెప్పగానే రేఖ ఏడ్చినంత పని చేసింది. నువ్వు ఊరుకో అరవింద్, ఇప్పటికే నా గుండె జారిపోయి కింద పడిపోయేలా ఉంది. నువ్వు మరింత భయపెట్టుకో అని ఏడుస్తూ అంది రేఖ. ఏడ్చి ఏం లాభం రేఖ, లోపల చూసావుగా ఎంత బీభత్సం జరిగిందో అని ఆకాష్ చేసిన పనిని ఆమెకి గుర్తు చేశాడు అరవింద్. సరే, ముందైతే మనం ఇక్కడి నుంచి బయలుదేరతాం, లేదంటే ఇక్కడికిక్కడే ఇద్దరిని కాల్చి పడేస్తారు అని చెప్పి రేఖను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. అరవింద్ అలా అన్నాడో లేదో వెనకాల నుండి ఒక గన్ పేలని సౌండ్ వచ్చింది. ఓరి నాయనో, పద పద, దొరికితే చస్తాం, నాకింకా కొన్ని రోజులైనా బతకాలనుంది, లగెత్తు అని కంగారుగా అరవింద్ చేపట్టుకుని పరిగెత్తింది రేఖ. అక్కడికి ఆకాష్ మనుషులు వచ్చేసరికి చాలా దూరం పారిపోయారు ఇద్దరు. మరోవైపు ఆకాష్ ఐశ్వర్యని కారు ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుని వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. కారు భూమి మీద పోతున్నట్లుగా కాకుండా గాల్లో దూసుకెళ్తున్నట్టుగా అనిపించింది. గాల్లో దూసుకెళ్తున్నట్టుగా వెళ్ళింది. కార్ గేటు దగ్గరే ఆపేసి ఐషుని కిందకి దించాడు. 2 చేతుల్లో ఆమెను ఎత్తుకున్నాడు. అడ్డుగా ఎవరొస్తున్నా తోసుకుంటూ ఐశ్వర్యని ఎత్తుకుని ఎమర్జెన్సీ రూంలోకి అడుగుపెట్టాడు. అక్కడ అడుగు పెట్టగానే డాక్టర్ డాక్టర్ అని గట్టిగా అరిచాడు ఆకాష్. ఆ అరుపుకి హాస్పిటల్ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఆమెని ఒక స్ట్రెచర్ చైర్ మీద కూర్చోబెట్టాక ఒక డాక్టర్ వచ్చి ఆమెని చెక్ చేశాడు. మీరు బయటకు వెళ్ళండి, ట్రీట్మెంట్ మొదలు పెడతాను అని ఆకాష్కి చెప్పాడు. ఎందుకు ఆ డాక్టర్ని చూస్తే ఆకాష్కి నమ్మకం అనిపించలేదు. నమ్మకంగా అనిపించలేదు. వెంటనే అప్పటికప్పుడు ఆ డాక్టర్ని బయటకు పంపి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించాడు. తన భార్య కోసం హాస్పిటల్లో అంత హడావుడి చేయడం అక్కడున్న కొందరికి ఇబ్బంది కలిగింది. ఏంటి ఈయన గారు కంగారు, భార్య ఈయనకొక్కడికైనా ఉంది అని గుసగుసలాడుకున్నారు కొంతమంది. భార్య కోసం ప్రత్యేకంగా వేరే డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించడం చూసి కొంతమంది షాక్ అయ్యారు. భార్య అంటే ఎంత ప్రేమ అని అతన్ని గొప్పగా చూశారు. ఆకాష్ అడగగానే స్పెషల్ డాక్టర్ లయ ఉరుకుల పరుగుల మీద అక్కడికొచ్చి ఐశ్వర్యకి చేయవలసిన టెస్టులన్నీ చేసింది. ఆమెకి టెస్టులు చేస్తున్నంతసేపు ఆకాష్ కంగారుగా చూస్తూనే ఉన్నాడు. ఆకాష్, లేడీస్కి ట్రీట్మెంట్ అవుతుంటే నువ్విలా ఇక్కడ ఉండడం మంచిది కాదు అని ఆకాష్ని బయటికి పొమ్మని చెప్పింది లయ. డాక్టర్, తను నా భార్య, నేను పక్కన లేకుంటే నిద్రలో కూడా భయపడుతుంది, అలాంటిది ఇప్పుడు అని ఆకాష్ వివరణ ఇచ్చుకున్నాడు. ఆకాష్, నీ బాధ నాకు అర్థమైంది, నీ వైఫ్కి ఏమీ అవ్వదు అని ధైర్యం చెప్పగానే ఐశ్వర్యని చూస్తూ బయటకు వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు ఆకాష్. టెస్టులన్నీ పరిశీలించిన తర్వాత రూమ్ బయట టెన్షన్ గా ఎదురుచూస్తున్న ఆకాష్ దగ్గరికి లయ వచ్చింది. తల పట్టుకుని కూర్చున్న ఆకాష్ని చూసి నవ్వుతూ ఆకాష్ అని పిలిచింది. అంతసేపు ఐశ్వర్య గురించి బాధపడుతూ తల పట్టుకున్న ఆకాష్ డాక్టర్ లయ తనని పిలవగానే టక్కున లేచి నిలబడ్డాడు. ఆమె పిలవడమే ఆలస్యం. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్, నా ఐశ్వర్య ఎలా ఉంది అని గాబరాగా అడిగాడు ఆకాష్. కూల్ మిస్టర్ ఆకాష్, ముందు మీరు ఇలా టెన్షన్ పడకండి. మీరంతలా భయపడాల్సిన పనిలేదు. కాకపోతే మీరు చేసిన తప్పొక్కటే, మీరు తనని కాస్త ఆలస్యంగా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇంకాస్త లేట్ అయితే ఐశ్వర్య హెల్త్ డేంజర్లో పడిపోయేది అని డాక్టర్ లయ ఐశ్వర్య సిట్యుయేషన్ గురించి మొత్తం చెప్పింది. ఆ మాట విన్న ఆకాష్ భారంగా ఊపిరి పీలుస్తూ తన ఒంటికి అంటుకున్న చెమటలో తుడుచుకున్నాడు. ఇట్స్ ఓకే డాక్టర్, అయితే ఇప్పుడేం ప్రమాదం లేదు కదా, ఏదైనా ఉంటే ముందే చెప్పేయండి అని మళ్ళీ కంగారుగా అడిగాడు ఆకాష్. ఇప్పుడేం ప్రమాదం లేదు ఆకాష్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ ఐశ్వర్య దేనికో చాలా దారుణంగా భయపడిపోయింది. ఆమె నరాలు చిట్లుపోయే స్థితికి వచ్చాయి. అంతగా చూసి ఏం భయపడింది తను అని అడిగింది లయ. చూసిందిలేండి, చూడకూడనివి ఎన్నో చూసింది అని పిడికిలు బిగించి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి, ట్రీట్మెంట్తో అంతా సెట్ అయిపోతుందా అని అడిగాడు ఆకాష్. ఈ ట్రీట్మెంట్ ఫిజికల్ గా తనని క్యూర్ చేస్తుంది. మెంటల్ గా సెట్ అవ్వాలంటే మీరు చాలా శ్రద్ధగా కేర్ చేయాలి. ఆమెను మీరు చాలా సెన్సిటివ్ గా చూసుకోవాలి. ముందు ముందు మరీ అంతలా భయం కలిగించే ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురైతే అప్పుడు చాలా కష్టమైపోతుంది. దారుణమైన పరిస్థితుల్లోకి ఆమె ఆరోగ్యం దిగజారిపోతుంది. కాబట్టి మీరే జాగ్రత్తగా దగ్గరుండి ఆమెను చూసుకోవాలి
అని ఐశ్వర్య గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఆకాష్కి వివరంగా చెప్పింది డాక్టర్. ష్యూర్ డాక్టర్, తప్పకుండా చూసుకుంటాను. ప్రాబ్లం లేదని మాత్రం చెప్పండి చాలు. ఆకాష్ నిరాశగా అడిగాడు. నో, ఆమెకేం ప్రాబ్లం లేదు. కావాలంటే మీరిప్పుడు వెళ్ళి చూడొచ్చు. ఒక 5 నిమిషాల్లో ఆమెకి స్పృహ వస్తుంది అని లయ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే ఆగలేనట్లుగా రూమ్ డోర్ తెరుచుకుని ఐశ్వర్య దగ్గరికి పరుగు తీశాడు ఆకాష్. ఆమె బెడ్ మీద ఏ కదలిక లేనట్లుగా పడుకుంది. హాస్పిటల్లో వాడే గ్రీన్ కలర్ బెడ్షీట్ ఆమె భుజాల వరకు కప్పేసి ఉండడంతో గాయాలు కనిపించకుండా ఉన్నాయి. తెల్లని ఆమె ముఖం పాలిపోయినట్లు ఉంది. దెబ్బలు తగిలిన చోట డ్రెస్సింగ్ చేసింది. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్లి ఆమె తలను సున్నితంగా నిమిరాడు. ఆకాష్ స్పర్శ తగలగానే ఆమె ఒళ్ళు చిన్నగా వణికినట్లు ఐశ్వర్య బాడీలో కదలిక కనిపించింది. ఆమె నుదుటిన మెత్తని ముద్దు పెట్టి, ఐషు బేబీ, నువ్వెంత బాధపడ్డావో బేబీ, ఎంత నరకం అనుభవించుంటావో కదా అని ఐషుని సన్నగా తడిదేరిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు ఆకాష్. కాసేపటికి తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ మెల్లగా కుదురుకొని, లేదు ఐషు, ఇక నుంచి నీకు అంత బ్యాడ్ సిచ్యువేషన్ రానివ్వను. నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా చూసుకునే బాధ్యత ఇకపై నాదే. త్వరగా కోలుకో అని ఆమె స్పృహలో లేకుండా ఐశ్వర్యతో మాట్లాడుతూ ఉండిపోయాడు ఆకాష్. అలా ఐశ్వర్యని తీక్షణంగా చూస్తూ ఉన్న ఆకాష్కి చేతికి మెల్లగా ఆమె చేయి తగిలింది. అప్పటిదాకా కళ్ళు మూసుకుని బాధపడుతున్న ఆకాష్ ఆ స్పర్శ తగలగానే 2 కళ్ళు తెరిచి చూశాడు. ఆ చేతి వంక చూస్తూ ఉండగానే ఆకాష్ చేతిని గట్టిగా బిగించి పట్టుకుంది ఐశ్వర్య. ఆ స్పర్శకి ఆకాష్కి ఒక్కసారిగా గుండె పొలికించినట్టుగా అయింది. ఐషు, నా బంగారం అని ప్రేమగా పిలుస్తూ ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు ఆకాష్. బేబీ, లే బేబీ, మెల్లగా కళ్ళు తెరు, నీకోసం నేను ఇక్కడే ఉన్నాను అని ఆమెని బతిమాలుతున్నట్టుగా అడిగాడు. అతని కోరిక ఫలించింది. కాసేపటికి ఐశ్వర్య మెల్లగా తన 2 కళ్ళు తెరిచి చూసింది. ఆమె కళ్ళు తెరవగాని కళ్ళల్లోని వెచ్చని నీరు కళ్ళ కలకల్లోంచి జారి చెంపను తడిమేస్తూ మెల్లగా జారిపడ్డాయి. ఆమె కన్నీళ్లను తన 2 వేళ్లతో తుడుస్తూ, నీకేం అవ్వదు ఐషు, ఇప్పుడు నీకంతా బానే ఉంది. నేనున్నానుగా, నీకేమన్నా అనివర్నిస్తానా? పిచ్చిదానా, ఇలా ఏడవకే అని తనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు ఆకాష్. ఆకాష్ అలా మాట్లాడేసరికి మెల్లగా ధైర్యం వచ్చింది. బలవంతంగా నోరు పెగల్చి, అవును, నువ్వుండగా నాకేమవుతుంది ఆకాష్? గాలి రేణువు కూడా నన్ను టచ్ చేయడానికి భయపడుతుంది. నా బాధ అంతా నీ గురించి, నా బంగారానివి అని ఆకాష్ని లాలనగా చూసింది. నాకేమవుతుంది బేబీ? నీ చివరి శ్వాస వరకు, అంటే ఇంకొక 100 ఏళ్ల వరకు నీ బాడీ గార్డ్గా ఉండాలి కదా. నీకు కాపలాగా ఉండే, కనీసం నిన్ను జాగ్రత్తగా చూసుకునేందుకైనా నేను బానే ఉంటాను బేబీ అని ఐశ్వర్యను నవ్వించే ప్రయత్నం చేశాడు ఆకాష్. ఏం మాటలు ఆకాష్? నువ్వు నా భర్తవి, బాడీ గార్డ్వి కాదు అని చిన్నగా అతని చేతి మీద కొడుతూ నవ్వింది ఐశ్వర్య. అంతసేపు గందరగోళంగా ఉన్న వాతావరణం ఆకాష్ మాటలతో ఆహ్లాదంగా మారిపోయింది. సరే బేబీ, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి నీకోసం ఏమైనా తీసుకొస్తాను. చాక్లెట్ తీసుకురావాలా? నీకు బాగా ఇష్టం కదా అని కన్ను కొడుతూ చెప్పి అక్కడి నుండి పైకి లేచాడు ఆకాష్. చాక్లెట్సా? ఈ టైంలోనా? అది కూడా హాస్పిటల్లో ఉండగా అని ఆశ్చర్యంగా చూసి నవ్వింది. నీకిష్టమని చెప్తే చాలు, ఏదైనా ఎత్తి తీసుకొస్తాను, ఆఖరికి చందమామనైనా అని చెప్పి పళ్ళు బయటకు పెట్టేలా నవ్వాడు ఆకాష్. అబ్బో, పెళ్ళం మీద ప్రేమ బానే ఉంది, కానీ డాక్టర్కి ఈ విషయం తెలిస్తే ఇక్కడి నుండి మనల్ని వేరే హాస్పిటల్కి మారుస్తారేమో, అదే మెంటల్ హాస్పిటల్కి పంపుతారేమో. లేకుంటే ఏంటి ఆకాష్, నువ్వు అని చిన్నగా నవ్వుతూ అంది. నా పెళ్ళం నా ఇష్టం, బాయ్, నేను వెళ్తున్నా అని చెప్పగానే, ప్లీజ్ బేబీ, కాసేపు ఇక్కడే ఉండొచ్చు కదా అని అడిగింది ఐశ్వర్య. ఉంటాను ఐషు, జీవితాంతం నీకు తోడుగానే ఉంటాను కదా, ఇప్పుడైతే వెళ్ళొస్తా అని ఆమె చేతిని తన 2 చేతులతో కప్పి ధైర్యం చెబుతూ బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్. అతన్ని చూస్తున్నంతసేపు ఐశ్వర్య ముఖం మీద నవ్వు మెరుస్తూనే ఉంది. ఆకాష్ తలుచుకుంటే ఐశ్వర్యకి ఏం కావాలన్నా అక్కడ ఎవరికైనా చెప్పి తెప్పించుకోగలడు, కానీ స్వయంగా తన చేతులతోనే తీసుకొస్తేనే అతనికి సంతృప్తి. చిన్న చిన్న పనులతోనే తన ప్రేమ ఎంత కేరింగ్గా ఉంటుందో చూపిస్తాడు ఆకాష్. ఇవాళ మాత్రం ఆకాష్ మీద ఐశ్వర్యకి ఎంతో ప్రేమ పెరిగిపోయింది. ముసిముసిగా నవ్వుకుంటూ ఆకాష్ని తలుచుకుంటూ మెల్లగా కళ్ళు మూసుకుంది ఐశ్వర్య. ఐశ్వర్య కోసం ఏదైనా తెద్దామని బయటకు వెళ్లిన ఆకాష్ హాస్పిటల్ ఎదురుగా వెళ్లిన ఒక షాప్ దగ్గర ఆగాడు. అక్కడ నిల్చుని తన ఆర్డర్ చెప్పగానే వెనకాల నుండి అతని భుజం మీద ఎవరితో చేపడింది.
వచ్చింది ఎవరా అని వెనక్కి తిరిగిన ఆకాష్కి అక్కడ నిలబడ్డ వ్యక్తిని చూడగానే షాక్ అయ్యాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.